క్రీస్తులో మనం పొందుకున్న రక్షణానందము. కీర్తనాకారుడైన దావీదు భక్తుడు అంటున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన 13వ అధ్యాయము 5వ వచనం గమనిస్తే, నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది అంటున్నాడు. అవునండి, పేతురు భక్తుని జ్ఞాపకం చేసుకుంటే మొదటి పేతురు 1వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవాడనై ఆనందించుచున్నాను అంటున్నాడు. అవునండి, ఈ రక్షణ మనం కలిగి ఉన్న రక్షణ మన నుండి ఏ ఒక్కరూ కూడా తీసివేయలేరు. ఈ రక్షణను మనము ఏ పరిస్థితులు కూడా మన నుండి, మన జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితి కూడా మన నుండి దూరపరచలేవు. అవునండి, అందును బట్టే పౌలు శీలలు బంధకాలలో బంధింపబడి కూడా ప్రభువునందు ఆనందించగలుగుతున్నారు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు పౌలు భక్తుడు. అవునండి, మనం ఎప్పుడు రక్షణ ఆనందాన్ని కోల్పోతామంటే దేవునికి విరోధంగా మనము పాపము చేసినప్పుడు. దావీదు భక్తుని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు దేవునికి విరోధంగా పాపం చేశాడు. అందును బట్టి కీర్తన 51వ కీర్తన 12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన, ప్రభా నీకు విరోధంగా నేను పాపం చేశాను, తిరిగి నీ రక్షణ ఆనందాన్ని నాకు పుట్టించుము అంటున్నాడు. అవునండి, రక్షణ ఆనందాన్ని మనము కలిగి ఉన్నాము. ఇది వెల చెల్లించి మనకి ఈ రక్షణ ఆనందాన్ని మనం పొందుకోలేదు. ఇది ఆయన యొక్క కృపావరమే. ఈ రక్షణ ఆనందాన్ని మనము కాపాడుకోవాలి. దేవునికి విరోధంగా పాపం చేస్తే మనం రక్షణ కోల్పోం, కానీ ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోతాము.